ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్నేహం పేరుతో నా ఆరుని నాకు కాకుండా చేశావు. ఒక కుటుంబం నుంచి సంతోషాన్ని దూరం చేశావు. ప్రేమించడం తప్ప ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని చంపేశావు. ఎందుకు చంపావు? అమర్ 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 నాకు తప్పైపోయింది. నన్ను క్షమించు అమర్. ఇదంతా నిన్ను పెళ్లి చేసుకొని నీతో జీవితాంతం సంతోషంగా బ్రతకడానికి చేశాను అమర్. ప్రాణం లేని మనిషితో సంతోషంగా ఎలా బ్రతకగలను అనుకున్నావు? ఆరుతోనే నా ప్రాణం కూడా పోయింది. ఇది కేవలం శరీరం అంతే. నీకు బ్రతికే అర్హత లేదు. అమర్ అమర్ ప్లీజ్, నా తప్పైపోయింది అమర్. ప్లీజ్ నన్ను క్షమించు అమర్. నేను చేసిన తప్పే. ప్లీజ్ అమర్. ఆయనకి నిజం తెలుస్తుందేమో అన్న ఆలోచనే నీ వెన్నులో వణుకు పుట్టి నిల్చున్న చోటే కూలబడేలా చేసింది. అలాంటిది రేపు ఆయనకి నిజం తెలిసి నీ ముందు నిల్చొని నీ కళ్ళలోకి చూసిన రోజు నీ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. మేడం గారిని చంపిన వాళ్ళని చంపేస్తా అంటే నువ్వెందుకక్క అంత కంగారు పడుతున్నావు? పెళ్లి జరుగుతుందన్న ఆనందం కంటే నీ మొహంలో కంగారు, కళ్ళలో భయం ఎక్కువగా ఉంది. ఏమైందక్క? ఏమైనా సమస్య? హే, సమస్య ఉంటుంది మిస్సమ్మా. అయ్యో, నిన్నటి నుంచి ఏం తెలియదు కదా. ఓ, నాకు ఆకలేస్తోంది. నీలా అన్నం పెట్టు, ఆకలేస్తోంది. దొరికితే చచ్చిపోతావు. ఏమన్నావు? నిజం తెలిస్తే చచ్చిపోతావు అన్నా. అదే, మీరు గుడికి వెళ్లకుండానే దేవుణ్ణి దర్శించుకోకుండానే దీక్ష ముగించారు అంటే దేవుడికి కోపం వస్తుంది. అసలే జాతకం నిండా దోషాలున్నాయి అన్నారు. ఏ ప్రాణగండమో ఉంటే అందుకే దేవుడికి తెలిస్తే చచ్చిపోతారు అన్నా. ఎందుకక్క అలా అడిగారు? నిజం బయటికి తెలిస్తే ప్రాణం పోయే నిజం మీరేమైనా దాచారా? అలాంటిదేం లేదు. సరే లేట్ అవుతుంది, పద గుడికి వెళ్దా. అక్క 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 అంత ఈజీగా దొరికే మనిషి కాదమ్మా. లేకుంటే మా సారుకు దొరకకుండా ఇన్ని రోజులు ఎలా తప్పించుకోగలిగేది? ఈవిడ నిజస్వరూపం బయటపడే రోజు చాలా దగ్గరలోనే ఉంది రాథోడ్ గారు. పదండి వెళ్దాం. పంతులు గారు, మా అక్క దేవుడి మీద భక్తితో పెళ్ళెక్కడ జరగదు అన్న భయంతో రోజంతా కడుపు మార్చుకొని మొహం మార్చుకొని ఒక మూల కూర్చుందే కాని పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మీరు తీర్థం ఇస్తే మా అక్క ఉపవాసం విరమించుకుంటుంది. తీర్థం ఏం కర్మమ్మా?
పులిహోర, దద్దోజనం, పలావు, కుర్మా, పెరుగు పచ్చడి, పరమాన్నం, చల్లటి మజ్జిగ అన్నీ ఉన్నాయి. అన్నీ తినచ్చు. అన్నీ ఉన్నాయని ఇంకా ఇక్కడున్నారేంటి పంతులు గారు? పదండి తిందాం, రండి. సరే తిని నువ్వు ఇంటికెళ్ళి పడుకో. నీకెలాగూ పెళ్లి జరగాలని లేదు కదా. పద పద, ముందు మనకి తిండి ఇంపార్టెంట్. ఏమైంది పంతులు గారు? లేకపోతే ఏమిటమ్మా, ఎంత పెద్ద దోషం, ఎంత పెద్ద గండం. అవి తప్పించడానికి నేను ప్రయత్నం చేస్తుంటే ఏమిటేమిటి తిండి మీద పడింది. అయినా మనస్ఫూర్తిగా ఈ దీక్ష చేయకపోతే దోషం పోదు, ఈమె మెడలోకి మంగళసూత్రం రాదు. అలా మాట్లాడకండి పంతులు గారు. ఈ పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ పెళ్లి కోసం నా మెడలో అమర్ కట్టే తాళి పడ్డం కోసం ఇన్నేళ్లు ఒంటరితనంతో యుద్ధం చేశాను. ఈ పెళ్లి జరగదని మాత్రం చెప్పకండి. ఏంటి మేడం మీరు చెప్పేది? మా సారు మీ మెడలో తాళి కట్టడానికి ఒంటరితనంతో యుద్ధం చేశారా? అదేంటి, నిన్నటిదాకా అసలు మా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీకు కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అదే 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 మెడలో తాలిపడి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంకొక కుటుంబాన్ని నాశనం చేసింది. నాశనం చెయ్యాలనుకోలేదు. మా అక్క ఉద్దేశం పెళ్లి కోసం ఎదురు చూసింది అని. ఒక తోడు కోసం యుద్ధం చేసింది అని. అంతే కదక్క? అంతే 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 అంతే. పంతులు గారు, మా అక్క పెళ్లి కోసం ప్రాణమిస్తుంది, అవసరమైతే తీస్తుంది కూడా. తీస్తుంది అంటే తీస్తా అని కాదక్క. పెళ్లి గురించి నువ్వెంత సీరియస్ గా ఉన్నావో చెప్తున్నా, అంతే. సరే చెప్పు. ప్రాణం కూడా ఇస్తుంది. అలాంటిది మీరు చెప్పింది చేయదా? ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. దేవుడికి దండం పెట్టుకో. ఏంటి దండానికి ఇంతసేపు మాట్లాడుకోవడమే దండగా? ఒకటి కాదు 3 దండాలు పెడతాను. పదండి పదండి పదండి. ఆగు ఒక్క నిమిషం. దండం అంటే చేతులు జోడించి దండం పెట్టేది కాదు, మరి పొర్రు దండాలు పెట్టాలి. ఏం పెట్టాలి? పొర్లు దండాలమ్మా, గుడి చుట్టూ తిరుగుతూ పెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.